ప్రేక్షకులందరికీ స్వాగతం. కేరళలోని కొల్లాం జిల్లా అంచెల్ గ్రామంలో జరిగిన ఈ షాకింగ్ హత్య గురించి మీకు చెప్తాను. ఇది వినగానే మన ఒళ్ళు గగుర్పాటుకు గురి అవుతుంది. 2020 ఏప్రిల్ 22న ఉత్తర అనే అమ్మాయి తన అత్తగారింటి నుండి పుట్టింటికి వచ్చింది. 15 రోజుల తర్వాత మే 6న ఆమె భర్త సూరజ్ ఆమెను చూడటానికి వచ్చాడు. ఆ రాత్రి ఉత్తర తన భర్తతో కలిపి మొదట అంతస్తు గదిలో పడుకుంది. మరుసటి రోజు ఉదయం ఉత్తర 7 గంటలు దాటినా లేవకపోవడంతో ఆమె తల్లికి అనుమానం వచ్చి గదిలోకి వెళ్ళి చూసింది. ఉత్తర శరీరం నీలం రంగులోకి మారి ఎడమ చేతిపై 2 కోరల గుర్తులు కనిపించాయి. ఇది పాము కాటు వల్ల జరిగిందని వైద్యులు నిర్ధారించారు. ఇది ఉత్తరకు 3వసారి పాము కాటు. ఒకే పాము పగబట్టి 3 సార్లు కాటు వేయటం అందరినీ ఆశ్చర్యపరిచింది. కుటుంబ సభ్యులు గదిలో దాగిన పామును గుర్తించి కొట్టి చంపేశారు. పోలీసులు ఆ పామును స్వాధీనం చేసుకున్నారు. ఉత్తర ముందు కథ ఏమిటంటే, ఉత్తరకు చిన్నప్పటి నుండి మానసిక సమస్యలు ఉండటంతో వివాహం కొంచెం లేట్ అయింది. 2018లో సూరజ్ కుమార్ అనే అబ్బాయితో వివాహం జరిగింది. సూరజ్కు కట్నంగా 25 లక్షల నగదు, కారు, బంగారు ఆభరణాలు ఇచ్చారు. ఉత్తర చికిత్స కోసం ప్రతి నెల ఆమె తల్లిదండ్రులు సూరజ్కు చాలా డబ్బులు పంపేవారు. ఉత్తర పేరు మీద భారీ మొత్తంలో బీమా కూడా చేయబడి ఉంది. సూరజ్కు ఉత్తర కుటుంబం ఇచ్చిన కట్న కానుకలు తక్కువగా కనిపించాయి. మానసిక రోగం ఉన్న భార్య అతనికి నచ్చలేదు. కేవలం ధనాశతోనే ఈ పెళ్లి చేసుకున్నాడు. సూరజ్ తన సోదరికి కూడా బంగారు గాజులు, స్కూటీ కొనివ్వమని అడిగాడు. ఇది పెద్ద గొడవకు దారితీసింది. ఉత్తర సోదరుడు ఆమెను తిరిగి పుట్టింటికి తీసుకెళ్లాడు. కొన్ని రోజుల తర్వాత సూరజ్ తన తప్పును గ్రహించి ఉత్తరను ఒప్పించి తిరిగి తన ఇంటికి తీసుకొచ్చాడు. ఒకరోజు ఉత్తర తన గదిలో పొడపాము కాటుకు గురైంది. వెంటనే ఆమెను హాస్పిటల్కి తీసుకెళ్లి చికిత్స చేయించాడు. మార్చి 2 తెల్లవారుజామున ఉత్తరను మరోసారి పాము కాటేసింది. హాస్పిటల్లో చికిత్స పొంది కోలుకున్న తర్వాత ఏప్రిల్ 22న పుట్టింటికి వచ్చింది. ఉత్తర తండ్రి పోలీసులకు సూరజ్ మరియు అతని కుటుంబ సభ్యులు కొంతకాలంగా తన కూతుర్ని వేధిస్తున్నారని, అందువల్ల వారిపై అనుమానం ఉందని తెలియజేశాడు. సూరజ్కి పాముల గురించి బాగా తెలుసు, వాటిని కంట్రోల్ చేయగలడు, కాబట్టి ఆ పామును గదిలో అతనే వదిలేసి ఉండవచ్చు అనే అనుమానం వ్యక్తం చేశాడు. పోలీసులు సూరజ్ కాల్ డేటాని, ఇంటర్నెట్ సెర్చ్ హిస్టరీని పరిశీలించగా గత 4-5 నెలలుగా అతను పొడపాము, కోబ్రా వంటి పాముల గురించి ఎక్కువగా పరిశోధన చేసినట్టు తెలిసింది. అతని కాల్ హిస్టరీలో పాములను పట్టే వ్యక్తి నెంబరు కూడా కనిపించింది. పోలీసులు సీన్ రిక్రియేషన్లో భాగంగా ఉత్తర ఎత్తు బరువుతో సమానమైన డమ్మీని తయారు చేసి 152 సెంటీమీటర్ల పొడవున్న కోబ్రాను తెచ్చి ప్రయోగం చేశారు. పాములు స్వహతాగా కాటు వేయవని, బలవంతంగా మెడ పట్టుకుంటేనే కోపంతో దాడి చేస్తాయని నిపుణులు వివరించారు. ఉత్తర పోస్టుమార్టం నివేదికలో కూడా ఇదే కనిపించింది. పాముతో మనం బలవంతపు కాటు వేయిస్తే కోరల మధ్య 2 సెంటీమీటర్ల దూరం ఉంటుంది. అదే పాము స్వయంగా కాటేస్తే 1.7 సెంటీమీటర్లు కోరల మధ్య దూరం ఉంటుంది. ఈ పరిశోధన ఆధారంగా సూరజ్ పామును బలవంతంగా పట్టుకుని ఉత్తరను ఉద్దేశపూర్వకంగా కాటు వేయించి చంపినట్టు నిరూపించబడింది. 2020 జూలై 12న అతను నేరం అంగీకరించాడు. అతని ఫోన్లో సంప్రదించిన పాముల వ్యాపారి సురేష్ కుమార్ను కూడా అరెస్ట్ చేశారు. పోలీసులు ఛార్జిషీట్ తయారు చేసి సెషన్స్ కోర్టులో కేసు దాఖలు చేశారు. అక్టోబర్ 2021లో సెషన్స్ కోర్టు సూరజ్కి 2 జీవిత ఖైదులు, అంటే 24 సంవత్సరాలు మరియు 5 లక్షల జరిమానా విధించింది. అయితే ఉత్తర తల్లిదండ్రులు ఈ నిర్ణయంతో సంతృప్తి చెందలేదు. సూరజ్కు మరణశిక్ష విధించాలని వారు కోరుతున్నారు. సూరజ్ తండ్రి, తల్లి మరియు సోదరిపై కూడా గృహహింస కేసులు నడుస్తున్నాయి. ఈ కేసుని పోలీసులు ఎలా నిరూపించగలిగారంటే, పాముల ప్రవర్తనను విశ్లేషణలో భాగంగా చనిపోయిన పాముకి పోస్టుమార్టం నిర్వహించినప్పుడు ఉత్తరను కాటు వేయడానికి 4 రోజుల ముందు నుండి
ఆహారం పెట్టకుండా ఖాళీ కడుపుతో పామును ఉంచారని గ్రహించారు. దాంతో అది మరింత కోపంగా ఉండగా దాన్ని తీసుకువచ్చి సూరజ్ ఉత్తరపై ప్రయోగించాడని తెలుసుకున్నారు. అంతేకాకుండా నేరం జరిగిన స్థలాన్ని డమ్మీ బొమ్మతో సీన్ రిక్రియేషన్ చేయటం వంటి వాటిపై పోలీసు దర్యాప్తు అధికారులు శ్రద్ధ పెట్టడం వల్ల ఉత్తర కుటుంబానికి న్యాయం జరిగింది. ఈ కథలో సూరజ్ కానీ నిజ జీవితంలో ఎవరైనా కానీ ఇటువంటి విషపూరిత ఆలోచనలు చేయటం వారికి మరియు సమాజానికి హానికరం. దయచేసి ఇటువంటి క్రూర ఆలోచనలకు వెళ్ళొద్దు. ఇంకో ఎపిసోడ్లో కలుద్దాం. బాయ్ బాయ్, మీ డిఎస్. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీల కోసం మన స్పాట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.